అందరికీ నమస్కారాలు. జై భీములు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 134 సంవత్సరాలు గడిచిపోయి 135లోకి వస్తున్న సందర్భంగా సకల భారతదేశ ప్రజలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచమంతా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన ఆలోచనలతో ఈ దేశం ఎలా నడుస్తూ ఉంది, రాజ్యాంగం రక్షణగా ఏ విధంగా ఈ సమాజం కులం, మతం, ప్రాంతం, భాష విభిన్న రకాలైనటువంటి సమస్యలతో ఉన్నప్పుడు కూడా ఈ భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఎలా వెళ్ళగలుగుతుంది అనే దానికి పెద్ద పెద్ద దేశాల సైంటిస్టులు, రాజ్యాంగకర్తలు, ప్రధానులు కూడా ఆశ్చర్యంగా చూస్తున్న సందర్భం ఈరోజు మనం చూస్తున్నాం. అనగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం సందర్భంగా రాజ్యాంగంలో ఏమేమి పొందుపరిచారు, అనేక కులాలు, మతాలు, భాషలతో ఉన్నటువంటి ఈ దేశం అనేక సమస్యలతో ఉన్నప్పటికీ కూడా భిన్నత్వంలో ఏకత్వంగా ఏకసూత్రత మీద ఏ విధంగా వెళ్తుంది అనే దాన్ని ఈరోజు కూడా రాజ్యాంగకర్తల ఆ లక్ష్యాల గురించి ఆలోచిస్తూనే ఉంది సమాజం, ప్రపంచం కూడా. ఎంఏ, పిహెచ్డి, డిఎస్సి, ఎల్ఎల్డి, లిట్, జేపీ, బార్, ఎట్లా ఇన్ని డిగ్రీలు చదివి సమకాలీన రాజకీయ నాయకుల్లో, భారత స్వాతంత్ర సమర యోధుల్లో కూడా అగ్రగామిగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలతో ఈ సమాజం నడుస్తున్నది. కాబట్టే ఈరోజు మనము తెలంగాణను కూడా సాధించుకోగలిగాం. చిన్న రాష్ట్రాల గురించి ఆయన ఎలాంటి ఆలోచనలు వెలిబుచ్చారు. అదేవిధంగా దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాల్సిన అవసరాన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడో తెలియపరిచాడు. ఎందుకంటే ఈరోజు ఢిల్లీ చుట్టుపట్ల పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, చైనా ఇట్లాంటి దేశాలతోటి, బంగ్లాదేశ్ లాంటి దేశాలతోటి అనేక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఫ్యూచర్లో కూడా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో భారతదేశానికి గుండెకాయలాగా తెలంగాణలో హైదరాబాద్ అనేది రెండో రాజధానిగా అవకాశం ఉంటుంది, అవసరం అని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పున్నారు. ఆ సందర్భంగా మనం ఈరోజు ఆలోచిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సంస్కృతం, ఇక్కడ ఉన్నటువంటి ఈ వేదాలు ఇవన్నీ సంస్కృతంలో ఉన్నాయి, వాటిని చదువుకోవాలనుకున్నప్పుడు నువ్వు అంటరాని వాడివి, నీకు చదువుకునే అవకాశం లేదన్నప్పుడు ఆయన జర్మన్ మాధ్యమంలో సంస్కృతాన్ని చదువుకున్నాడు. అక్కడ చదువుకొని వచ్చి ఈ పురాణాల్లో, వేదాల్లో రాముడు, కృష్ణుడి రహస్యాలు కావచ్చు, లేదా ఈ వేదాల్లో ఏముంది, లేకపోతే ఈ అంటరాని వాళ్ళు ఎవరు, వీళ్ళ సమస్యలు ఏంటి, వీళ్ళ మనుషులకు చూడట్లేదు, పశువుల కంటే హీనంగా చూస్తున్నారు, ఏంటి పరిస్థితి అని చెప్పి అంబేద్కర్ ఆలోచించడానికి ఆ సంస్కృతాన్ని ప్రామాణికంగా ఈ సమాజము, ఈ మతము తీసుకున్న సందర్భంలో హిందూ మతంలో చిక్కుముడులు ఏమున్నాయి, ఈ హిందూ మతము వీళ్ళందరినీ సమానంగా తీసుకెళ్ళగలే పరిస్థితి ఉంటుందా, ఉండదా, హిందూ మతానికి ఈ భారతదేశానికి అంటరానితనం అనేది ఒక మరకలాగా ఉంది. కాబట్టి దీన్ని మనము చెరిపివేసి ఈ దేశమంతా ఐకమత్యంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయా అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నోసార్లు ఆలోచించడం జరిగింది. కాకుంటే ఆ మతము పునాదుల మీద, వర్ణ వ్యవస్థ పునాదుల మీద ఉన్నటువంటి సమాజము మారే అవకాశాల కోసం ఆయన చాలా రోజులు ఎదురు చూశాడు, ఆలోచించారు. కానీ ఇది మారదు అనే దశకు వెళ్ళే క్రమంలో ఆయన ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నారు. హిందూ కోడ్ బిల్లు సందర్భంలో కూడా ఒక తండ్రికి కొడుకుతో పాటు కూతురికి కూడా సమానమైన హక్కు ఉంటుంది ఆస్తులు అని చెప్పి ఆ హిందూ కోడ్ బిల్లుని ఏర్పాటు చేసే క్రమంలో కూడా ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. ఒక దుర్గాబాయి దేశ్ముఖ్ లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అంబేద్కర్ గారిని వ్యతిరేకించారు. ఆయన ఇంటి మీదకి వెళ్ళి కూడా గొడవ చేసే పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నారు. అదేవిధంగా ఒక మిలిటరీ ఆఫీసర్గా ఉన్నటువంటి తండ్రి తనని ఏ విధంగా చదివించుకొని మన ఈ అంటరాని కులాల్లో ఒక మహోన్నతుడిగాను వెలగడానికి కారణాలన్నీ వెతుక్కొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ తండ్రి ఏ విధంగా తనను చదివించాడు, చదివించే క్రమంలో ఆయన ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు. ఉద్యోగం కోసం కూడా ఆయన ఎన్ని సమస్యలు, ఒక ఆఫీసర్గా బరోడా మహారాజ్ సంస్థానంలో పనిచేసేటప్పుడు కూడా ఆయన ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు. ఒక ఉండడానికి చిన్న రూమ్ కూడా ఇవ్వని సందర్భంలో ఒక పార్సీ సత్రంలో ఉంటే అక్కడ కూడా ఈయన్ని అంటరానివాడు అని చెప్పేసి బయటికి నెట్టివేస్తే ఒక చెట్టు కింద కూర్చొని ఆయన ఏడుస్తూ, ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులు ఎవరికి రాకూడదు కదా, మరి ఈ సమాజంలో ఇన్ని కోట్ల మంది, అప్పుడు 7 కోట్ల మంది ఉంటారు అంటరాని కులాల వారు,
వీళ్ళందరి భవిష్యత్తు ఏంటి అని చెప్పి ఆయన ఆలోచించి అనేక వేదనలు ఎదుర్కొన్న పరిస్థితిని కూడా మనం చూస్తాం. అంటే ఇన్ని సమస్యల్ని ఇన్ని ఆలోచనలతో ఎదుర్కొంటూ కూడా ఆయన తన సమాజాన్ని ఆర్గనైజ్ చేసే క్రమంలో ఒక రచయితగా, ఒక నాయకుడిగా, ఉద్యమకారుడిగా, ఒక సామాజిక శాస్త్రవేత్తగా, తత్వవేత్తగా ఆయన ఎన్ని పాత్రలను పోషించాడో, ఎన్ని సవాళ్ళను ఎదుర్కొన్నాడో కూడా మనం చూడాల్సిన పరిస్థితి, అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈ సందర్భంగా ఉంది. ఆయన అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఎన్నో చట్టాలని తీసుకురావడం జరిగింది. గనులలో ఆడవాళ్ళు పనిచేసేదానికి కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి గర్భిణీ స్త్రీలకు కానీ ఆడవాళ్ళకు కూడా ఎన్నో చట్టాలను తీసుకొచ్చారు పని విధానంలో. అదేవిధంగా ఈఎస్ఐ యాక్టు అంబేద్కర్ గారు తీసుకొచ్చారు. ఈ విధంగా చూసుకుంటే విద్యనే ప్రధానంగా మనం తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. ఈ సమాజంలో మనుషులందరూ ఒకటే, వన్ మ్యాన్ వన్ వాల్యూ అని చెప్పి ఒకే ఓటుని తీసుకొని, ఓటు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. వాడు రాజమహల్లో ఉండొచ్చు లేదా ప్లాట్ఫామ్ మీద ఉండొచ్చు, కానీ వాళ్ళిద్దరికి కూడా ఓటు అనేది ఒకటే ఉంటుంది. కాబట్టి ఆ ఓటు వాల్యూ వన్ మ్యాన్ వన్ వాల్యూ అని చెప్పి అది ఏర్పాటు చేసి, అనేక దేశాల్లో ఓటు హక్కు అనేది అందరికీ ఉండదు. కొన్ని దేశాల్లో స్త్రీలకు ఇవ్వలేదు, కొన్ని దేశాల్లో పేదవాళ్ళకి ఇవ్వలేదు. ఓటు ఉండాలంటే కనీసం ఇంత ఆస్తి ఉండాలని చెప్పి కూడా వాళ్ళు ఒక ప్రామాణికంగా పెట్టుకున్న దశలో ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వాడికి కూడా కుల మతాలతో, ప్రాంతాలతో, భాషలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉండాలి, ఉంటుందని చెప్పి ఆయన కల్పించిన పరిస్థితిని కూడా మనం చూసుకోవాలి. అదేవిధంగా ఈ సమాజంలో మేము హిందువులమి, హిందూ మతంలో ఉన్నాం కదా, మరి ఆ దేవుణ్ణి ఎందుకు మాకు చూపించరు, దర్శన భాగ్యం ఎందుకు కలిగించరని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక పోరాటాల్లో అనేకసార్లు ఆలోచించి కాలారాం టెంపుల్, మహారాష్ట్రలో కాలారాం టెంపుల్ దగ్గరికి ఈ అంటరాని సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనం హిందువులం కదా, మరి హిందువులు అయినప్పుడు మనము ఎందుకు ఆ దర్శన భాగ్యం మనకు కలగడం లేదని చెప్పి కాలారాం టెంపుల్ దగ్గరికి వేలాది మందిగా వెళ్ళినప్పుడు మేము ఆ రాముడు గుడిలో, కాలారాం టెంపుల్లో రాముడిని చూడాలి, నల్లరాముడు అంటారు ఆయన్ని, ఆ గుడిలో మాకు ప్రవేశం కావాలి అన్నప్పుడు వాళ్ళు ఆ ఆలయ ద్వారాలు మూసివేయటం జరుగుతుంది. మాకెందుకు ఈ రథోత్సవంలో మాకు కూడా అవకాశం ఇవ్వాలి కదా, మరి మేము హిందువులు అన్నప్పుడు మేము హిందూ మతంలో ఉన్నాం కదా, మరి మాకెందుకు అవకాశం లేదని చెప్పి ఆయన అనేక సార్లు ఆలోచించి అడిగినప్పుడు వాళ్ళు చాలా రోజులు ఆ ఉద్యమం జరిగినప్పుడు ఆ గుడి తలుపులు మూసివేశాక అంబేద్కర్ గారు ఇక ఆలోచించి, ఇక ఈ మతంలో నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణించను అని చెప్పి ఆయన యౌలా మైదానంలో ప్రకటించడం జరుగుతుంది. ఆ క్రమంలో సిక్కు మతం నుంచి, బౌద్ధ మతం నుంచి, క్రిస్టియన్ మతం నుంచి, ఇస్లాం మతం నుంచి చాలా మతాల వాళ్ళు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మా మతంలోకి చేరండి అని చెప్పి ఆహ్వానించినప్పుడు ఆయన ఆలోచించి, ఈ భారతదేశంలో పుట్టిన బుద్ధుడు, ఈ భారతదేశంలో అహింస, సత్యం ప్రధానానికంగా తీసుకున్నటువంటి ఈ మతము ఒక నిజానికి బౌద్ధం అనేది మతం కాదు, ఒక భారతీయ జీవన విధానము, ఒక తార్కికంగా ఆలోచించడానికి, తర్కానికి అందుబాటులో ఉన్నటువంటి మతం కాబట్టి ఇది మతం కాదు, జీవన విధానం అంటూ ఆయన బౌద్ధాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఎందుకంటే బుద్ధుడు క్రీస్తు పూర్వమే 300 సంవత్సరాలు 500 సంవత్సరాల ఆ టైంలో ఆయన మత ప్రచారం ఏ విధంగా జరిగింది, ఆయన ఆలోచన అలా తీసుకువెళ్ళారన్నది ఆలోచించి, ఒకప్పుడు ఈ దేశం మూలవాసులైనటువంటి ఈ వెనుకబడిన కులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈ కులాలందరూ కూడా ఒకప్పుడు బుద్ధుడి వెంటే నడిచారు. తర్వాత ఈ కాలక్రమంలో వీళ్ళందరూ కూడా అంటరాని వారిగా ఇలా రాజ్యాలను కోల్పోయిన దశలో వీళ్ళు ఏ విధంగా ఇలాగ సమస్యలు ఎదుర్కొన్నారనే దాన్ని కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి వాటిని కూడా మనం చూసుకుంటూ వెళ్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధాన్ని తీసుకున్న సందర్భం, అదేవిధంగా ఈయన అనేక సభలు జరుపుకోవాలనుకున్నప్పుడు ఆ సభల్ని ఆనాటి ప్రభుత్వంగా ఉన్నటువంటి కాంగ్రెస్గా ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, మిగతా వాళ్ళు కూడా ఈయనకి సభలను పెట్టుకునే అవకాశం లేనప్పుడు సభల్ని ఈయన పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆ సభల్ని దుర్మార్గంగా ఆ సభా ప్రాంగణాన్ని వాటిని డిస్టర్బ్ చేసి గొడవలు క్రియేట్ చేసినప్పుడు ఈయన తనకంటూ ఒక
సైన్యం లాంటి లేదా ఒక ఆర్గనైజేషన్ లాంటిది ఉండాలని చెప్పి ఆయన ఎక్స్ మిలిటరీ వాళ్ళని, పోలీసులో పనిచేసిన వాళ్ళని, యూత్ని కొంతమంది ఆర్గనైజ్ చేసుకొని సమతా సైనిక్ దళ్ అనే ఒక ఆర్గనైజేషన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మహారాష్ట్రలో నాగపూర్లో కామ్టి అనే ప్రాంతంలో లాలా హర్దాస్ ఎల్లన్ అని ఆయన జై భీమ్ అనే పదంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మొదటిసారిగా ఈయన సంబోధించడం జరుగుతుంది. ఆ విధంగా ఈ సమతా సైనిక్ దళలో వాళ్ళందరినీ సభ్యుల్ని చేర్చుకొని ఒక సంఘంగా మనం ఏర్పడిన తర్వాత ఒక లక్ష్యం, ఒక ఆచరణ ఉండాలి, కాబట్టి ఆలోచన ఉండాలి అని చెప్పి ఆయన మనకి ఎదుర్కొన్న సమస్యలు ఏమున్నాయి, మనం వేటి మీద మనం మొదటగా మన సమతా సైనిక దళ ద్వారా మన ఉద్యమాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు అక్కడున్న వాళ్ళు ఈ మహద్ చెరువు ఉంది, మహద్ చెరువులో పశువులు దిగి నీళ్లు తాగుతున్నాయి, కానీ మనకి అంటరాని వాళ్ళమని చెప్పి మనకి ప్రవేశించే అవకాశం ఇవ్వట్లేదు, కాబట్టి ఆ మహద్ చెరువు నీళ్ళ కోసం మనం ఉద్యమం చేయాలి, ఆ ఉద్యమ పోరాటాన్ని మనం ముందు తీసుకెళ్దామని చెప్పి వాళ్ళు ఆలోచించినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచించి ఒకరోజు ప్రకటించి మహద్లో ఆ నీళ్ళ కోసం ఉద్యమాన్ని చేయడం జరుగుతుంది. ఆ వెళ్ళే క్రమంలో ఆ మహద్ గ్రామంలో ఉన్నటువంటి మిగతా ఆధిపత్య కులాలు కావచ్చు, మిగతా వెనుకబడిన కులాల వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ అంటరాని కులాలు మన చెరువు మీద, మన ఊరి మీద దాడి చేస్తున్నాయి, వస్తున్నారు, కాబట్టి మనం ఊళ్ళల్లో ఇళ్లలో ఉండొద్దు, ఉన్నా తలుపులు వేసుకోకుండా మనం బయటికి రావద్దు, వాళ్ళ నీడ కూడా మన మీద పడకూడదు అన్నంత దుర్మార్గంగా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు అందకూడదు, మంచినీళ్ళు లాంటివి దొరకకూడదు అని చెప్పి వాళ్ళు చేసినప్పుడు వీళ్ళ నీళ్లు, వీళ్ళ అన్నాలు వీళ్ళే మూటలు కట్టుకొని తెచ్చుకొని ఆ నీళ్ళ దగ్గర నిలబడ్డప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ నీళ్ళల్లోకి దిగి దోసిలితో ఆ నీళ్లు తీసుకొని, ఈ నీళ్లు లేకుండా మన తాతలు, తండ్రులు, ముత్తాతలు బ్రతికారు, మనం కూడా భవిష్యత్తులో ఈ నీళ్ళతో సంబంధం లేకుండా కూడా బ్రతకొచ్చు, కానీ ఈ స్వతంత్ర సమాజంలో, ఈ భారతదేశంలో మన అందరం కూడా సమానంగా ఉండాల్సిన ఒక అవకాశం ఉన్నప్పుడు ఆ ఎదురుగా మున్సిపాలిటీ వాళ్ళు బోర్డు మీద ఈ చెరువులో ఎవరైనా దిగి నీళ్ళు తాగవచ్చు అన్నప్పుడు మనకెందుకు ఆ హక్కు లేదని చెప్పి ఆయన ఆ రెండు దోషిట్లోకి చేతుల్లోకి నీళ్లు తీసుకొని ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మంచినీళ్ళు తాగేదాని కోసం కూడా ఒక ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఈ పవిత్ర భారతదేశం ఉన్నటువంటి ఈ దేశంలో ఈ దుర్మార్గమైన పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్నాము అని చెప్పి ఆ నీళ్లు తీసుకొని తాగి, ఈ నీళ్లు లేకుండా మనం బతకొచ్చు, కానీ ఈ దేశంలో మనకి కూడా నీళ్ళ మీద హక్కు ఉంది, మనం కూడా సమానులమే, పశువుల కంటే హీనంగా చూస్తున్న సమాజానికి ఒక గుణపాఠం నేర్పాలని చెప్పి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ నీళ్లు తాగిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ చెరువు చుట్టూ వేలాది మంది వచ్చి ఆ నీళ్లు తాగి తమ హక్కుని ప్రకటించుకున్నారు. వీళ్ళు ప్రకటించుకొని మళ్ళా తిరిగి వెళ్ళే క్రమంలో ఆ ఊరిలో ఆధిపత్య కులాల వాళ్ళందరూ పక్కనే ఒక వీరేశ్వర టెంపుల్ అని ఉంది, నేను కూడా మహద్దు ఈ 6 నెలల ముందు వెళ్ళి చూశాను. అక్కడ వీరేశ్వర స్వామి టెంపుల్ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఉండి వీరేశ్వర స్వామి గుడిలో కూడా వీళ్ళు అంటరాని వాళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టి మనం వీళ్ళని అడ్డుకోవాలని చెప్పి వాళ్ళ కర్రలు వాటిని తీసుకొని వచ్చి దుర్మార్గంగా వాళ్ళందరినీ వేల మందిని కొట్టిన సందర్భాన్ని అక్కడ చూడవచ్చు. ఆ సందర్భంలో అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గరికి అక్కడున్న యువత వచ్చి, యూత్ సమతా సైనిక దళ వాళ్ళు, మేము కూడా దెబ్బకు దెబ్బ తీస్తాము, ఎట్లా మేము ఈ అవమానాలు భరించాలన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అది మన ఈ దేశంలో మనం అంటరాని కులాలుగా సమాజంలో వెలువేతకి అన్యాయ దుర్మార్గాలకి బలైన మనం న్యాయబద్ధంగానే జీవించాం ఇన్నాళ్ళు, కాబట్టి ఇప్పుడు మనకి దెబ్బకు దెబ్బ అనే తత్వం మనది కాదు, ఈ సమాజానికి అర్థం చేద్దాము అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళందరినీ వెనక్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. అనేక సందర్భాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన కులానికి చెందినటువంటి వాళ్ళు, తన అంటరాని సమాజం చెందినటువంటి మాంగులు, మహర్లు వీళ్ళందరితో కూడా అనేక సమావేశాలు నిర్వహించి ఈ దేశంలో మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలి అని చెప్పి ఆయన ప్రశ్నించే క్రమంలో మహర్ సమ్మేళనంలో కూడా ఆయన ఒక మాట అంటారు. 1000 సంవత్సరాల ఈ భారతదేశ చరిత్రని మనం ఒకసారి పరిశీలిస్తే 1000 సంవత్సరాలుగా ఉన్నటువంటి వీళ్ళు నిజాయితీగా పన్ను కట్టిన వాళ్ళు కూడా మహర్లే. ఈ మహారాష్ట్రలో పన్నులు ఎగవేతలు చేసే లక్షణాలు మన జాతికి లేవు అని చెప్పి నిజాయితీగా నియమబద్ధంగా బతికిన కులంగా ఈ అంటరాని కులము మహర్లు ఉన్నాము,
కాబట్టి ఆ నిదే నీతి నిజాయితీతో మనం బతకాల్సిన అవసరం ఉంది అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక సార్లు తన సమాజానికి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సముదాయ సైనిక దళ ద్వారా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియాని, బౌద్ధ సమాజం ఎలా నడవాలి, చుట్టుపక్కల ఉన్నటువంటి బర్మా, శ్రీలంక, జపాన్, థాయిలాండ్, మలేషియా, కంబోడియా లాంటి దేశాల్లో కూడా ఉన్నటువంటి బౌద్ధ మతాన్ని, బౌద్ధ ధర్మాన్ని ఏ విధంగా మనం కలిపి సమానంగా ఒకే దిశలో తీసుకువెళ్లాల్సిన అవసరం ఎలా ఉంటుందనే దానికి అనేక సార్లు సమావేశాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ విధంగా కాలారాం టెంపుల్ ప్రవేశం కోసం, మహద్ చెరువు నీళ్ళ మీద తన హక్కు ప్రకటించుకోవడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక పోరాటాలు ఈ సమాజంలో చేయడం జరుగుతుంది. అంటే మహద్ ఉద్యమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధమైన పోరాటం చేశారో, లేదా ఉప్పు సత్యాగ్రహంలో గాంధీ మహాత్ముడు ఏ విధమైన ఉద్యమాన్ని ప్రజలతో చేయించారో అనే వాటిని కూడా మనం ఒకసారి పరిశీలించుకోవాల్సిన సందర్భం ఉంటుంది. ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్తే దళితుల మీద అనేక అవమానాలు, అత్యాచారాలు జరిగినప్పుడు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్తో ఆ ఉద్యమ క్రమంలో నడుస్తున్నటువంటి కవులు కూడా చాలా సాహిత్యాన్ని సృష్టించారు. భారతదేశ సాహిత్య చరిత్రలో దళిత సాహిత్యానికి, అంబేద్కరైట్ సాహిత్యానికి ఒక మహోన్నతమైన స్థానం ఉంది. అలాంటి అంబేద్కర్ గారు కూడా దళిత ఆత్మకథలు అనేవి మరాఠీ సాహిత్యంలో చాలా ప్రముఖమైనవిగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి మరాఠీ సాహిత్యంలో వాళ్ళకి ఆద్యుడు, ప్రథముడు అని చెప్పుకోదగినటువంటి వ్యక్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తర్వాత ఆయన ఇన్స్పిరేషన్తో వచ్చినటువంటి దయా పవారు ఒక చోట దళితుల మీద జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇలా చెప్తాడు కవితలో, నాడు ఖాండవ వనాన్ని తగలబెట్టిన చెయ్యి నేడు కూడా కుయుక్తులతో అగ్నికాండ రచిస్తుంది. అడవిలోని నెత్తుట తడిసిన క్రూర జంతువుల నాలుకల్లా నువ్వు పెట్టిన మంట ఆకాశమంతా నిండిపోయింది. కట్టెల్ని పేర్చినట్లు ఒకరిపై ఒకరిని పెట్టి 42 మందికి చితులు పేర్చావు, తలకొరివి పెట్టావు. అన్నం పుణ్యం ఎరుగని పసిపిల్లల్ని కాలుస్తుంటే నీ కనురెప్పలకు సిగ్గేయలేదా? కన్నీటి సుఖ కాదు కదా, కనీసం నీ పెదవి కూడా కదపలేదు అని చెప్పి ఆయన ఈ సమాజాన్ని గురించి ప్రశ్నించడం జరుగుతుంది. ఈ దళిత సాహిత్యం దళిత సమాజపు అనుభవాలకు ఒక ప్రామాణికమైన రూపాన్ని ప్రసాదిస్తుంది. సమూలమైన సామాజిక మార్పు కోసం అహరహం శ్రమిస్తుంది. ఇది తన రచనల ద్వారా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కులాధారిత సమాజంలో జరగని అభివృద్ధిని కూడా ప్రశ్నిస్తుంది. నామదేవ్ డస్సాళ్ళు దళిత పాంథర్స్ సాహిత్యంలో ఆ కవుల్లో చాలా ప్రముఖమైన వ్యక్తి. ఆయన ఇంకొక చోట తన కవిత ద్వారా తన వేదనని, తన తిరుగుబాటుని ఇలా తెలియపరుస్తాడు. నా హృదయంలో అనేక మంది సూర్యులు ఉదయిస్తున్నారు. ర్యాలీలు తీయాలని నా రక్తం మరిగిపోతుంది. ఒక పట్టణం నుండి మరొక పట్టణాన్ని ర్యాలీలతో కాల్చివేయాలని నా మనసు ఉరకలు వేస్తుంది, మరిగిపోతుంది అని చెప్పి మాట్లాడతారు. ఒక గుజరాతీ కవి దళిత పాంథర్ సాహిత్య వాళ్ళ ప్రేరణతో ఒక కవితలో ఇలా మాట్లాడతారు. మనం శతాబ్దాలుగా రాళ్ల కింద కప్పబడిపోయాము. జీవన పర్యంతము కన్నీళ్ల పర్వతాలమయ్యాము. నేడు మనం అస్థిపంజరాల్లా చలనరహితంగా పడి ఉన్నాము. మన నినాదాలు ఈ శవాల గుట్టల కింద అణిగిపోయాయి. మనం పాతిపెట్టబడిన అదృష్టాన్ని సాహసమనే గడ్డపారతో తవ్వి ఆకాశంలో నిలబెట్టాలి అంటాడు. రచయితలు మూర్ఖమైన కుల వ్యవస్థని కూకటి వేలతో పెకిలించాలని దళిత పాంథర్స్ కవులుగా ఆలోచించారు. వీళ్ళు దళిత సమాజాన్ని విప్లవ పదంలో పయనించేటట్లు బాబాసాహెబ్ మార్గంలో నడిపించేదానికి సంకల్పబద్ధులై పనిచేయడం జరిగింది. దయాపవారు ఒక చోట, నిన్నటిదాకా పారిన నీళ్ళన్నీ మురికిగా ఉన్నాయి, అమూల్యమైన రేపటిని ఎలా రక్షించాలి? చూస్తుండగానే దావానలం ఆవహించింది. ఒంటరి వృక్షం ఎప్పటి వరకు నిలబడుతుంది? భయంకరమైన శబ్దంతో తుపాకీ తూటాలు పలకరిస్తున్నాయి. తీక్షణమైన అగ్నిజ్వాలలు తలుపు తడుతున్నాయి. ఏనుగులా ఎంతసేపు నిలబడాలి? మేము నవ్వుతూనే చనిపోవాలా అని ప్రశ్నిస్తాడు
బెల్చి హత్యాకాండలో ఆధిపత్య కులాలు అస్తిత్వం కోసం పోరాట చేస్తున్న దళితుల్ని అగ్నికి ఆహుతి చేశారు. అగ్రకుల సంస్కృతిలో దాగిన క్రూరత్వానికి వ్యతిరేకంగా దయాపవారు తన కవితల్లో అగ్నిజ్వాలలు కురిపించారు. ఈ వెనుకబడిన అంటరాని ఆదివాసీ కులాల నుంచి వచ్చినటువంటి మేధావులు, రచయితలు, కవులు తను పుట్టిన సమాజానికి, తను వచ్చిన కులానికి, వర్గానికి న్యాయం చేయకుండా, వాళ్ళ మీద జరిగే అవమానాలని, అన్యాయాల్ని ఎదుర్కోకుండా, వాళ్ళు రాయకుండా ఉన్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన రామాయణాన్ని రచించినట్టు వాల్మీకి గురించి కూడా ఒక కవితలు ఇలా అంటాడు. తండ్రి వాల్మీకి, రామరాజ్యాన్ని నువ్వు కీర్తించు, ఎందుకంటే నువ్వు కవులకే మహాకవివి. నీ రక్తాన్ని పంచుకు పుట్టిన ఒక శంభుకుడు విద్వేషాగ్నిలో నిలువునా కాలిపోయాడు. రామరాజ్యాన్ని కీర్తించే ఓ మహాకవి ఆ అన్యాయం, అత్యాచారం గురించి ప్రశ్నించే ఒక్క శ్లోకమైనా నువ్వు వ్రాసి ఉంటే నీ పేరుని నా గుండెలపై వ్రాసుకునేవాడిని అని చెప్పి వాల్మీకిని తను ప్రశ్నిస్తాడు. అంటే ఈ అణచివేత గురైన సమాజం నుంచి వచ్చినటువంటి వాళ్ళు తన సమాజం గురించి రాయకుండా ఈ మేధావులు తమ స్వార్థం కోసం, తమ వ్యక్తిగత లబ్ధి కోసం పనిచేస్తూ తన సమాజాన్ని పట్టించుకునే సందర్భంలో ఈ కవులు, ఈ రచయితలు, వీళ్ళు రాసే సాహిత్యానికి ఏమి ప్రామాణికత ఉంటుంది, ఇంత దుర్మార్గమైన పరిస్థితి కదా అని చెప్పి ప్రశ్నించే క్రమంలో వాల్మీకిని కూడా ఆయన బోన్లో నిలబెట్టిన సందర్భాన్ని మనం చూస్తాం. ఈరోజు రచయితలు, కవులుగా ఎంతోమంది సమాజంలో వెనుకబడిన కులాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ సమాజం గురించి ఆలోచించకుండా వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తున్న వీళ్ళందరూ కూడా నాడు వాల్మీకి గురించి దయాపవార్ రాసినటువంటి ఈ కవితను చూసి కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ వెనుకబడిన అంటరాని కులాల వాళ్ళు కూడా ఆధిపత్య కులాలనే ఎంతసేపు క్వశ్చన్ చేస్తూ వీళ్ళు దోచుకున్నారు, వీళ్ళు మమ్మల్ని చేశారు అని చెప్పి మాట్లాడుతున్న దశ నుంచి వీళ్ళు ఎలా ఉద్ధరించుకోవచ్చు, ఎలా వీళ్ళందరూ కలిసి ఈ దేశ అభ్యున్నతికి, ఈ భారతదేశం ప్రపంచంలోనే మహోన్నతమైన స్థానంలో వెళ్ళడానికి ఎలా పనిచేయాలి, ఈ చిన్న చిన్న సమస్యలుగా ఉన్న వీటిలో ఉన్నటువంటి దుర్మార్గాలను ఎలా మనం ఎదుర్కొంటూనే నిలబడాలి ఏకతాటితో అనే దాన్ని అంబేద్కర్ గారి ఆలోచనల నుంచి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనము మన కళ్ళ ముందే చూస్తూ ఉన్నాము రష్యన్ సామ్రాజ్యం ఏ విధమైనది, రష్యా, యుఎస్ఎస్ఆర్, అక్కడి నుంచి జర్మనీ దగ్గర నుంచి అమెరికా దగ్గర ఈరోజు ఎదుర్కొన్న పరిస్థితుల దగ్గర నుంచి ఎన్నో దేశాలు, ఎన్నో ప్రాంతాలు ముక్క చెక్కలైపోయి దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్న దశలో కూడా భారతదేశం ఏదో ఒక దశలో నిలబడి ఈరోజు వరకు కూడా ఇంత గొప్పగా నిలబడటానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం, ఆయన ఆలోచనలు, ఆయన రచనలతో ఉత్తేజితమైనటువంటి ఈ దళిత సమాజం ఈరోజు 25% వరకు దగ్గర ఉన్నటువంటి ఈ అంటరాని కులాలు, ఎస్సీలు, 10% ఉన్నటువంటి బీసీలు, బీసీలు కాదు 10% ఉన్నటువంటి ఎస్టీలు, ఆదివాసీలు, సగం 50% వరకు ఉన్నటువంటి ఈ బీసీలు, ఇట్లాంటి ఈ అణగారని కులాలన్నీ కూడా సమాజంలో సమస్యలు ఎదుర్కొంటూ కూడా నిలబడటానికి కారణం బాబాసాహెబ్ రచించినటువంటి రాజ్యాంగం, ఆ ఆలోచనలు ఇవన్నీ ఉన్నాయి. నిజానికి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయలేదో లేకపోతే ఇంకొకటి మాట్లాడే వాళ్ళు కూడా నిజాయితీగా ఒప్పుకోవాల్సిన అవసరం ఆయన రచనలకి రాజ్యాంగానికి ఉన్న దగ్గర సంబంధం. బౌద్ధాన్ని, బౌద్ధ ధర్మానికి సంబంధించిన చిహ్నాలని, అశోక ధర్మ చక్రాన్ని కూడా రాజ్యాంగంలో వీటన్నింటిలో మన జాతీయ జెండాలో వీటన్నింటిలో తీసుకురావడానికి, ఏకసూత్రత మీద రావడానికి కల్పించిన మార్గాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి. అంటే ఈ విధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యలను అధిగమిస్తూనే మనమంతా కలిసి పనిచేయాలని కూడా బాబాసాహెబ్ ఆలోచనలో మనం తీసుకోవచ్చు. నామదేవ్ రసాలు కవిత్వంలోనే ఒక చోట ఈ విధంగా కూడా అంటారు, ఇక్కడ ప్రతి ఋతువు నిర్దయగా ముందుకు సాగిపోతుంది, ఇక్కడ కనురెప్పలకు కూడా వెంట్రుకలు మొలకెత్తవు, ఇక్కడ మనిషిని మనిషే కాల్చుకు తింటాడు, ఇక్కడ గాయపడిన ప్రతి కవి గుండెల్లో నెత్తుడి గేయాలెన్నో ఉన్నాయి అని చెప్పి మాట్లాడతారు. అర్జున్ డాంగ్లే పాయిజన్ బ్రెడ్ అనే ఇంగ్లీషు పుస్తకానికి, దళిత ప్రాంతర సాహిత్యానికి సంపాదకత్వం వహించారు. ఆయన దళిత జీవితంలోని అమానవీయమైన అనుభవాలకు వ్యతిరేకంగా పోరు గీతాలని ఆలపించే కవిత్వాన్ని ఆయన రచించాడు.
అర్జున్ డాంగ్లే ఒకచోట ఆకాశమంతా అలుముకున్న వేదనల వలయంలో నన్ను ఎంతకాలం బందీని చేస్తావు? నా ప్రశ్నల తోటాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. నన్ను రక్షించేందుకు ఏ ప్రవక్త నా దగ్గర చేరలేదు. ఇక్కడి పాలకులు అప్పుడప్పుడు నన్ను అలవాటుగా గుర్తు చేసుకుంటారు. కానీ నేను స్పష్టంగా చెప్తున్నాను, నేను నిరాశపడలేదు. సమస్యల వలయాన్ని నేను దాటుతున్నాను. ఆకాశమంతటా మండే జ్వాలలతో కూడిన వేదనల నుండి నేను విముక్తున్నయ్యాను. ఒక వెలుతురుమయమైన మహోదయాన్ని నేను కలగంటున్నాను అంటారు. ఆ వెలుతురుమయమైన మహోదయం కోసము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత సుదీర్ఘమైన నిద్రలేని రాత్రులను గడిపారు, ఎంత జీవితాన్ని రాజ్యాంగ రచనకి అర్పించారో, తన సమాజాన్ని మేల్కొల్పడం కోసం ఆయన ఎన్ని వేదనలను ఎదుర్కొన్నాడో అవన్నిటిని కూడా మనం ఆయన చరిత్రలో, ఆయన జీవిత క్రమంలో, జీవనంలో మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలతో దళిత ప్రాంత సాహిత్యపు ప్రేరణతో మరాఠీలో మొదలైనటువంటి దళిత సాహిత్య ప్రేరణను తీసుకొని హిందీలో, అదేవిధంగా తెలుగులో కూడా అద్భుతమైన సాహిత్యం వచ్చింది. ఆ క్రమంలో ఒక కవి ఓం ప్రకాష్ మెహ్రా అనే ఒక హిందీ కవి ఒక చోట అంటాడు, నీ అంత ఎత్తు ఎదుగుతానని అనలేదు, నువ్వు నాకు కావాలి అని అనలేదు. ఓ మూల తలదాచుకునేందుకు ఇంటి కప్పును అడిగాను. నీ గొప్పదనాన్ని అడగలేదు, గుండె ధైర్యాన్ని అడగలేదు, విశాలమైన నీ వల్లకాటిని అడగలేదు. నన్ను పాతుకునేందుకు నేను 2 గజాల నేలనే అడిగాను అని చెప్పి ఈ పంచభూతాలు కూడా తనని కనికరించిన పరిస్థితిని, తాను చనిపోతే పాతుకోవడానికి కూడా అవకాశం ఇవ్వని, శ్మశానంలో కూడా చోటు ఇవ్వనటువంటి అవకాశం ఇవ్వని దుర్మార్గమైన సమాజాన్ని ప్రశ్నిస్తున్న దశని మనం చూసుకోవచ్చు. మహాకవి జాషువా కూడా ఇట అస్పృశ్యతను సంచరించుటకు తావే లేదని మాట్లాడుతూ ఇచ్చోటనే భూమునేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించే అని చెప్పి మాట్లాడుతూ ఈ సమాజంలో ఎన్ని దుర్మార్గాలు ఉన్నాయో, కనీసం శ్మశానంలోనన్నా సమానత్వం ఉంది అని చెప్పి, ఉండాలి అని చెప్పి ఆయన కలగంటే, ఈరోజు శ్మశానాల్లో కూడా అవకాశం లేని పరిస్థితుల్లో సమాజంలో మనం తమిళనాడు కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్ని మనము ఎదుర్కొనే క్రమంలో చాలా సాహిత్యాన్ని అంబేద్కర్ గారి ఆలోచనలతో, ఆ ప్రేరణతో కవులు తీసుకొచ్చారు. భారతదేశ చరిత్రలోనే దుర్మార్గమైన అత్యాచారాలని ఎదుర్కొన్నటువంటి అంటరాని కులాల పక్షాల ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడిగా ఉన్న సందర్భంలో కూడా మనం తీసుకోవచ్చు. పంచభూతాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ మహత్తు పోరాటంలో నీళ్ల మీద హక్కు కోసం పోరాడిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకొని, కారంచేడులో కూడా నీళ్ల దగ్గర, మంచినీళ్ళు చెరువు దగ్గర వచ్చిన సమస్యను తీసుకుంటే ఆలోచిస్తే, నీళ్లు కూడా తాగే పరిస్థితిలో, నీళ్లు కూడా లేకున్న పరిస్థితుల్లో నీళ్ల కోసం పోరాటం కారంచేడులో జరిగితే, నీళ్ళ చెరువు దగ్గర చుండూరుకు వచ్చేసరికి మేము కూడా మీలాగే సమానంగా సినిమా హాల్లో కూర్చొని సినిమా చూస్తాము అనే క్రమంలో సినిమా హాల్లోకి మీరు ఎలాగా వస్తారా, మాతో ఈక్వల్గా సమానంగా ఎలా మీరు కూర్చోగలరు, సినిమా ఎలా చూడగలరు అని చెప్పి వాళ్ళు అక్కడ సమానత్వ హక్కు దగ్గర చుండూరులో గొడవ అయితే, తర్వాత లక్ష్మీపేటకు వచ్చేసరికి ఆధిపత్య కులాల నుంచి కూడా సగం బీసీలు సగం ఓసీలు ఉన్నటువంటి ఆ కమ్యూనిటీగా వాళ్ళు కాపులు అక్కడ ఎలా దుర్మార్గంగా ఈ అంటరాని కులాల వాళ్ళకి, మాలలకి వీళ్ళకి భూమి ఎందుకు, భూమి కోసం వీళ్ళు భూమి మనతో ఈక్వల్గా వీళ్ళు వ్యవసాయం ఎలా చేస్తారు, భూమి మీద హక్కును ఎలా ప్రకటించుకుంటారని చెప్పి అక్కడ వాళ్ళని 6గురినేమో చంపినప్పుడు నేను ఆ ప్రాంతాన్ని కూడా 10 సంవత్సరాల సందర్భంగా వెళ్ళి చూసి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ సందర్భంలో ఆ లక్ష్మీపేట మీద జరిగినటువంటి దుర్మార్గమైన దాడిలో చనిపోయిన వాళ్ళ కోసం తెలుగు దళిత సాహిత్యంలో కూడా చాలా కవిత్వం వచ్చింది. ఆ క్రమంలో నేను కూడా వర్ణమాల అనే ఒక కవితని రాశాను. ఆ కవితలో లచ్చింపేట ఏమైందే తల్లి నీకు, 56 అక్షరాల 61 కులాల వర్ణమాలలో నీ 4 అక్షరాలు కలిసిపోయాయా? ఫ్రెంచి విప్లవము బాష్లీజేలుని కూల్చినట్లు, నాడు బాబాసాహెబ్ మనుస్మృతిని తగలబెట్టినట్లు, నేటి వర్ణధర్మాన్ని ధ్వంసం చేయని నేర ఫలితమే ఇది. మాకంటూ ఓ మతం, ఓ మాతృదేశం లేదన్న గొంతుకల్ని అనగదొక్కిన కారణమే ఇది. పిడికడు ఉప్పు మహోద్యమమైంది, దోసుడి నీళ్లు మహద్దు ఉద్యమమైంది, మరి గజం నేల
మారణకాండని ఎలా రచించింది అని చెప్పి ఆ క్రమంలో దాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలతో, ఆ ప్రేరణతో విద్యావంతులతో నేటి సమాజం తరపు నుంచి కూడా రాసుకుంటున్న క్రమంలో తండ్రి అంబేద్కర్ అనే ఒక కవితలో నేను అడుగడుగున అల్లంత దూరాన నిలువెల్లా మా బ్రతుకు పొడవున నీ జ్ఞాపకాల శకలాలే. మేము ఆత్మగౌరవంతో తలెత్తిన ప్రతిసారి బాబాసాహెబ్, మేము తలెత్తిన ప్రతిసారి మీరు చేసిన ఆ మహత్ పోరాటం, సమతా సైనికుల త్యాగం, నల్లరాముడి గుడి ఉద్యమం, రౌండ్ టేబుల్ సమావేశం, పూనా ప్యాక్ట్ ఒప్పందం, గాంధీ మోసం, సొంత వాళ్ళ ద్రోహం అన్నీ గుర్తొస్తుంటాయి. ఉక్కు నరాలు వజ్రతుల్యమైన హృదయంతో నడిచిన మీ దారి కలకాలం మాకు అనుసరణీయం. ఊసర వెల్లులు ఊర కుక్కలు సరే, ఎంగులి మెతుకుల కోసం సొంతంటి కుక్కలు చేసిన అన్యాయం మర్చిపోలేం. అచ్చరం ముక్కరాని సన్నాసులు మీపై చేసే ఆరోపణలు వింటుంటే రక్తం మరిగిపోతుంది. మీ పుట్టినరోజు ఆసరాగా సాకుగా వాగ్దానాల వెల్లువలు, పునాది రాళ్ల ప్రచారాలు, పదవుల పంపకాలు. కానీ మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ అత్యాచారాలు జరగని రోజు కోసం, అవమానాలు, మానభంగాలు, మౌన పోరాటాలు, దాడులు, బహిష్కరణలు, హత్యలు లేని క్షణాల కోసం మేము ఎదురు చూస్తున్నాం. మీ ఆలోచన, ఆశయం, ఆచరణ సదా మాకు అనుసరణీయమని చెప్పి ఒక కవితలో బాబాసాహెబ్ గారి గురించి రాసుకోవడం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనతో ఆయన మార్గంలో ప్రయాణించే తర్వాతి తరంలో నాయకుల్లో మనము భగవాన్ దాస్ గారిని తీసుకోవచ్చు. ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్గా ఉంటూ ఆయన ఒక ప్రయోగం కూడా చేశాడు. నేడు అంటరాని కులాల్లో కూడా ఒక కులం పెద్దది, ఒక కులం తక్కువది అని చెప్పి కొట్లాడుకుంటున్న సందర్భాన్ని, హక్కుల కోసం ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో ఆయన కుటుంబంలో అన్ని కులాలు, తన కూతుర్లకి కొడుకులకి వేరువేరు కులాల నుంచి అంటరాని కులాల వాళ్ళకే అందరూ కలిపి ఆయన పెళ్ళిళ్ళు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన కులం గురించి కూడా, కులం పోవాలి, కుల నిర్మూలన జరగాలి అనుకుంటున్న దశలో కులం నిర్మూలన జరగట్లేదు, కులం పెరుగుతూనే ఉందనే క్రమంలో కులం యొక్క దుర్మార్గమైన తత్వాన్ని గురించి ఆయన ఒక చోట మై భంగి హూ, అది ఉర్దూలో మొదటి దళిత ఆత్మకథ నేను అనువాదం చేస్తున్నాను, నేను భంగిని అని. దాంట్లో ఆయన ఒక చోట ఇలా రాస్తారు: హిందూ మతంలో కులం ఒక సత్యం, అదే వాళ్ళ సమాజం, అదే వాళ్ళ ప్రపంచం. బాబాసాహెబ్ అంబేద్కర్ మాటల్లో అది ఒక కలుగు, ఎలుకలు ఉండే బొరియా. సాధారణ హిందువుకు అతను బ్రాహ్మణుడైనా, రెల్లైనా, మాలైనా, మాదిగైనా అతనికి ఒక చిన్న ప్రపంచం ఉంటుంది. అదే అతని దేశం, అదే అతని మతం, అదే అతనికి అన్నీ. అతను దాని గురించి ఆలోచిస్తుంటాడు. కులానికి వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇస్తుంటాడు, వ్యాసాలు రాస్తుంటాడు, కానీ కులాన్ని వదలలేదు. ఈ కారణంగానే కుల వ్యవస్థ స్థిరపడిపోతుంది. కులం ఉన్నంత వరకు కుల వ్యవస్థ బానిస సంఖ్యల నుండి విముక్తి పొందేందుకు విప్లవాత్మకమైన అడుగు ముందుకు వేయలేము అని చెప్పి అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ కులం గురించి రీసెర్చ్ చేస్తున్న దశలో భగవాన్ దాస్ గారు రాయడం జరుగుతుంది. భగవాన్ దాస్ గారు తను పుట్టిన మెహతర్ సమాజము వాల్మీకి అని చెప్పుకుంటున్నప్పుడు అసలు వాల్మీకితో మా మెహతర్ సమాజానికి, బంగీలకి ఎలాంటి సంబంధం లేదు, మా వాల్మీకి అనే పదం మాకు సంబంధం లేదు అని చెప్పి ఆయన మాట్లాడితే, విచిత్రంగా అదే కమ్యూనిటీని చూసినటువంటి ఓంప్రకాష్ వాల్మీకి, ఆయన వాల్మీకి పేరుతోనే జూఠన్ అనే ఒక ఆత్మకథను రాస్తాడు. అది హిందీలో మొదటి వచ్చినటువంటి దళిత ఆత్మకథ. దాన్ని కూడా నేను తెలుగులో జూఠన్ అనే పేరుతోనే అనువాదం చేశాను. అంటే అంబేద్కర్ గారి ఆలోచనలతో వచ్చినటువంటి భగవాన్ దాస్ గారు ఈ కులము, మతము, ఈ దుర్మార్గమైన పరిస్థితుల్లో వాల్మీకి సమాజం పిలువబడుతున్న మా మెహతర్లకి వాల్మీకితో మాకు సంబంధం లేదు, అతను మా వంశానికి సంబంధించిన వాడు కాదు, మా కోసం ఆయన ఏమి పని చేయలేదు అని చెప్పి అంటే, ఆ తర్వాత వచ్చినటువంటి ఓంప్రకాష్ ఆయన వాల్మీకి అనే పేరుతోనే మళ్ళా ముందుకు రావడం జరుగుతుంది. అంటే ఈ అంటరాని కులాల్లో, వెనుకబడిన కులాలలో అంబేద్కర్ గారి లాగా ఉద్యమం చేసిన నాయకులు, రచయితలు, నిజాయితీగా పోరాటాలు, ఉరికొయ్యలకు కూడా భయపడకుండా నిలబడిన వాళ్ళు ఉంటే, అదే సమాజంలో దుర్మార్గులు, ద్రోహులు కూడా పుట్టి
ఈ సమాజాన్ని వెనక్కి తీసుకెళ్లే పరిస్థితుల్లో కూడా పనిచేస్తున్న వాళ్ళు మెజారిటీగా ఉంటున్న దశని ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి ఎదుటిగా ఉన్నటువంటి ఆధిపత్య కులాలని, మిగతా కులాలని తిట్టుకునే క్రమం కంటే కూడా తమను తాము సంస్కరించుకునే దశగా అంబేద్కర్ గారి ఆలోచనలతో, అంబేద్కర్ గారి ఉద్యమంలో పనిచేసే వాళ్ళు ముందుకు వెళ్లాల్సిన అవసరం మనకి భగవాన్ దాస్ గారి సాహిత్యం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. అంబేద్కర్ గారి ఆలోచనలతో ఈరోజు సమాజం ముందుకెళ్తున్న దశలో అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనం ఈరోజు చేసుకుంటున్న ఈ ఉత్సవాల కార్యక్రమాల్లో భాగంగా అనేక కార్యక్రమాలను మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ సమస్యలను ఎదుర్కొన్నా దళిత ప్రాంతర సాహిత్యం కానీ, అంబేద్కర్ గారి ఆలోచన వచ్చినటువంటి దళిత సాహిత్యం కానీ చాలా అద్భుతమైన ప్రభావాన్ని సమాజం మీద చూపించాయి. ఆ క్రమంలో జేబీ పవార్ అనే ఒక మరాఠీ దళిత ప్రాంతర కవి నాకాబందీ అనే ఒక కవితలో కూడా ఇలా అంటాడు: అడుగడుగున ఆటంకాలతో రాళ్లమయమైన కుల కుటిలాలపై కనీసం నీళ్ళనైనా స్వేచ్ఛగా ప్రవహించనయ్యి. అప్పుడే కుల వ్యవస్థ గూడు కట్టుకున్న 4 గోడలని పగలగొట్టవచ్చు. ఎందుకంటే చలనరహితమైన నీళ్లు విప్లవాన్ని తేలేవు. అప్పుడు నీ ఔషధం మాత్రం ఏం చేయగలదు? అంటే ఈ దేశంలో ఉన్న సకల సమస్యలకు కూడా వర్గమే, విప్లవమే అని చెప్పి, విప్లవం ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి జర్మనీ, రష్యా, ఫ్రెంచ్ లాంటి ఆలోచనలు తీసుకొచ్చి ఈ దేశంలో మార్చాలని చెప్పి కమ్యూనిస్టులు మాట్లాడి చేతులెత్తేసిన దశలో నీ విప్లవము ఇక్కడ ఉన్నటువంటి కులాన్ని, కులంలో ఉన్న దుర్మార్గమైన పరిస్థితిని ఎదుర్కోకుండా వర్గంగానే చూస్తే ఎప్పటికీ ఈ సమాజం బాగుపడుతుంది అని చెప్పి అన్నింటికీ మూలం ఆ విప్లవమే అనడం అనేది, నీ ఔషధం అనేది ఎలా మారుస్తుందని చెప్పి ఆయన జేబీ పవార్ మాట్లాడటం జరుగుతుంది. అంటే సమాజంలో, దేశంలో జరిగే సమూలమైన మార్పుల్నే విప్లవం అనే క్రమంలో ప్రపంచంలో నేటి వరకు జరిగిన ఫ్రాన్స్ విప్లవము, రష్యా విప్లవము, ఇంగ్లాండ్ విప్లవం లాంటి అనేక విప్లవాలకి చరిత్ర సాక్షిగా నిలబెడితే భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాలకి ప్రేరణగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలే మనకి ఈరోజు దేశాన్ని ఏకసూత్రతతో నడిపిస్తున్న దశ మనకు కనిపిస్తుంది. అందుకనే జేబీ పవారు ఇంకొక చోట విప్లవం కోసం ఎప్పుడు ఎదురు చూడలేము, ఇప్పుడు మా పిడిగుద్దుల్ని రుచి చూడనివ్వు, వాటిని నీరసపడనివ్వకు, నేను తరాలుగా ఓర్పు వహించాను, ఇక ఇప్పుడు నా వల్ల కాదు, నాలో ప్రవహించే నా తాత తండ్రుల రక్తానికి నమ్మక ద్రోహం చేయలేను, అందుకే ఆయుధాలు పట్టుకోమని నన్ను ఆదేశించు అని చెప్పి దళిత పాంథర్స్ కవిగా ఆయన తన ఆవేదనని వ్యక్తపరుస్తాడు. బాబురావు బాగులనే ఇంకొక మరాఠీ దళిత పాంథర్స్ కవి ఒక చోట ఇలా అంటారు: నువ్వు ఈ దేశంలో పుట్టి తప్పు చేశావు, ఇప్పుడు ఈ కుల వ్యవస్థ బంధనాల నుండి విముక్తి పొందేందుకు ఈ దేశాన్నే వదిలేయి లేదా యుద్ధం చెయ్యి అని చెప్పి బాబురావు బాగులు అంటారు. దళిత సాహిత్యంలో ఉన్నటువంటి మరాఠీ కవుల్లో, రచయితల్లో పూనాలేకర్ అనే ఒక రచయిత, సాహిత్యవేత్త దళిత సాహిత్యం గురించి మాట్లాడుతూ, దళిత సాహిత్యం ప్రచారంలో ఉన్న, నిరభ్యంతరంగా కొనసాగుతున్న అమానవీయ ఆచారాలని, సిద్ధాంతాలను వ్యతిరేకిస్తుంది. ఈ వ్యతిరేకత ప్రామాణికంగా లోతైన సైద్ధాంతిక భావజాలంతో నిండి ఉండి రచయితల పోరాట పటిమని మరియు వారికున్న ప్రాపంచిక దృష్టికోణాన్ని ప్రదర్శిస్తుంది. ఈ వ్యతిరేకత రచనల ద్వారానే నిరూపితమవుతుంది. ఎందుకంటే ఈ విలువలు, సంబంధాలు అక్రమం అంటూ సామాజికమైన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థని సాహిత్యం తలక్రిందులు చేస్తుంది. దళిత సాహిత్యం ఏకకాలంలో 2 పనులు నిర్వహిస్తుంది. ఒకటి, ఉన్న వ్యవస్థను సమూలంగా నాశనం చేయడం మరియు నూతన విలువలతో, మానవ విలువలతో కూడిన నవ సమాజాన్ని తిరిగి నిర్మించడం. దళిత సాహిత్యం కేవలం సాహిత్య ఉద్యమాన్నే కాకుండా సామాజిక ఉద్యమాన్ని కూడా ఏకకాలంలో నిర్మించింది కనుక దీనిని సామాజిక సాంస్కృతిక ఉద్యమం అని కూడా పిలవాల్సి ఉంటుంది. ఇది తరాలుగా తమ పూర్వీకులైన అంటరాని వారు నిర్వహించిన విముక్తి ఉద్యమానికి విస్తృత రూపాన్ని ప్రసాదించింది. ఆ విధంగా దళిత రచయితలు యూనివర్సిటీల చదువు వరకు ఎదిగిన క్రమాన్ని కూడా ఈ సాహిత్యం విశదీకరిస్తుంది. మానవ హక్కుల ప్రవక్త డాక్టర్ అంబేద్కర్ నిరంతర ప్రయాస కారణంగా దళితుల కోసం కాలేజీలు, యూనివర్సిటీలు తలుపు తెలుసుకోబడ్డాయి. దళిత రచయితల భాష, పేదరికం, అజ్ఞానం, నిరంకుశత్వాల కారణంగా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ రచయితలు అవమానాగ్నులతో
తలడిల్లుతూ ఇంకా మనువు విభిన్న రూపాల్లో బ్రతికే ఉన్నాడని భావించారు. వీరి ఆలోచన విధానమే దళిత పాంథర్స్ ఉద్యమానికి జన్మనిచ్చింది. ఆ క్రమంలో మనము నేటి దళిత సాహిత్యాన్ని చూసుకోవచ్చు. ఈ విధంగా దళిత సాహిత్యపు ఆలోచనలతో బాబాసాహెబ్ గారి ప్రేరణతో అనేక మంది కవులు దళిత సాహిత్యాన్ని అంబేద్కరిస్ట్ కవులుగా ముందుకొచ్చారు. అలాంటి కవుల్లో జయంత్ పరమార్ అనే ఒక కవి, గుజరాతీ దళిత కవి ఒక చోట అంటాడు, మనువు అనేది అసమాన వ్యవస్థకు మూలమైన వ్యక్తిగా మనం చూసుకుంటే ఆ మనువు గురించి మాట్లాడుతూ, ఏదో ఒకరోజు నేను నా ఇంటి ముంగిట వేప చెట్టుకు నిన్ను నగ్నంగా వేలాడదీస్తాను. ఇంకా కావాలంటే నీ రక్తనాళాన్ని నిలువున చీల్చి చూస్తాను. ఎందుకంటే నా తాత ముత్తాతల రక్తాన్ని నువ్వు నిర్లజ్జగా ఎంత తాగావో లెక్కలు తీయాలి కదా అంటాడు. ఈ విధంగా మనము అంబేద్కర్ గారి ఆలోచనల్ని మనం తీసుకుంటూ వెళ్తూ అంబేద్కర్ గారు ఒక చోట కార్ల్ మార్క్స్ ఆలోచనలను కూడా వ్యతిరేకిస్తూ కూడా ఆయన చెప్తాడు. భారత సమాజ నిర్మాణంలో కులం ఒక సజీవ సత్యం. హిందూ సమాజానికి అదే ఆధారం మరియు ప్రాణం కూడా. కులం లేకుండా హిందూ సమాజాన్ని ఊహించడం అసాధ్యం. కులం అనేది మూసుకున్న గోడలతో ఉన్న ఒక ఇల్లు లాంటిది. ఆధునిక నాగరిక సమాజంలో ఏ వ్యక్తి కూడా మరొక పౌరుణ్ణి తక్కువగా హీనంగా చూడకూడదు. ఒక వ్యక్తి హిందువులను గర్విస్తూ ఉంటే మరొక వ్యక్తి అది తన దౌర్భాగ్యం మరియు తన పాలట శాపం అనుకోవడం జరుగుతుంది. నేటికి రాజ్యాన్ని దాని వెనకనున్న కుల వ్యవస్థను వ్యతిరేకించే ఒక బలమైన గొంతు వినిపిస్తుందంటే అది ఖచ్చితంగా దళితులదే, అంబేద్కరీయులదే, అంబేద్కర్ గారి ఆలోచనలతో నడుస్తున్న సమాజానిదే. కాబట్టి అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం బాబాసాహెబ్ గారి వారికి కేవలం జయంతులు ఉత్సవాలు నిర్వహించడం కంటే కూడా నేను విగ్రహాల్లో లేను, మీ ఆలోచనలో ఉన్నాను, నేను ఈ సమాజంలో ఈ సమాజ మార్పు కోసం రాసిన పేజీల్లో నేనున్నాను, నన్ను చదవండి, నా గురించి నా ఆలోచనలు తీసుకోండి, అంతేగాని నన్ను పూజించాల్సిన అవసరం లేదు. ఈ పూజలు విగ్రహాలు స్థాపించి మిమ్మల్ని మోసం చేస్తున్న ఈ సమాజం ఉంటుంది ఒకటి, దాన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశాన్ని, ఆ ఆలోచనల్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వాహకులకు కూడా నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తున్నా. జై భీమ్.